కానీ ఒకసారి 2 ఏళ్ళు అయిపోయింది కదా సార్. మొదట్లో చాలా సోషల్ మీడియా దగ్గర నుంచి అందరిని పేరు నాని ఇలాంటి అందరిని నోటీసులు ఇచ్చారు, కొంతమంది అరెస్ట్ చేశారు. ఇంకా ఎందుకు ఈ ఎపిసోడ్ కంటిన్యూ చేస్తున్నారు? ప్రభుత్వం వ్యతిరేకత పెరగదు ఇలా చేస్తే? ఏం లేదు, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కట్టర్ కార్యకర్తలను సంతృప్తి పరిస్తే చాలు అనుకుంటున్నారు. లేదా వీళ్ళు కట్టర్ కార్యకర్తలు వాళ్ళనే వేధిస్తున్నారు. బాబు గారిని, లోకేష్ ని రోజు పేపర్ లో గనక ఎవడో ఒక వైసీపీ వాడిని వేధించినట్టు కనబడకపోతే మనం చేతులు వదిలేసాం, కాడు వదిలేసాం, మనం ఈ పార్టీలో ఉండి వేస్ట్ అని కొంతమంది పెడుతున్నారు. ఇలాంటి వాళ్ళని సంతృప్తి పరచడం కోసం చేస్తున్నాం. అంటే ఆ ప్రాంత నాయకులు ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు ఎవడూ లేదు, వాళ్ళకి కూడా తెలుసు ఇట్లాంటి గొడవలు అనవసరమని. గ్రౌండ్ లెవెల్ కార్యకర్తకు అట్లాంటి ఫీలింగ్స్ లేవు. ఎందుకంటే వాళ్ళు మనం వేధిస్తే మనల్ని రేపు పొద్దున వేధిస్తారనేది ఎవరికైనా ఉంటది. గ్రౌండ్ లెవెల్ కార్యకర్త నేను చెప్పాను కదా, వీళ్ళు ఎక్కడో ఢిల్లీలోనూ బాంబేలోనూ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కూర్చుని చదువుకున్నటువంటి వాళ్ళు, ఎడ్యుకేటెడ్ బ్యాచ్. వీళ్ళు వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్ గ్రూపులు ఇట్లాంటి మెయింటైన్ చేసే బ్యాచ్. అదేదో స్పేస్ అంటారు, ట్విట్టర్ స్పేస్, ఇట్లాంటి వాటిలో అమ్మల్ని అక్కలు తిడతా, వాడిని వేసేయాలి, వీడిని వేసేయాలి, ఆడిని చంపేయాలి, వీడిని కొట్టేయాలి, వాడిని కొట్టేయాలి, వీడిని నరికేయాలి, వాడిని లోపలేసేయాలి, వాడికి లోపల అద్దెంచాలి, ఇద్దించాలని మాట్లాడేటటువంటి బూతు పదాలతో కూడినటువంటి మాటలు మాట్లాడతా ఒక తీవ్రమైనటువంటి ఉన్మాద తత్వంతో ప్రవర్తించే వాళ్ళు ఉంటారు కొంతమంది. అందరూ కాదు, వీళ్ళు ఈడ్చిపెట్టేదంతా ఒక 500-1000 మంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే వీళ్ళని శాసిస్తున్నారు. వాళ్ళు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని శాసిస్తున్నారు. వాళ్ళు వాళ్ళ